దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై జరగనున్న టెస్ట్ సిరీస్కు ఎంపికైన పలువురు యువ క్రికెటర్లు దుమ్ము రేపుతున్నారు. సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్లో సత్తా చాటారు. సిరీస్ డ్రాగా ముగిసినప్పటికీ రెండో అనధికారిక టెస్టులో మాత్రం ధ్రువ్ జురేల్ అదరగొట్టాడు. ఒకటి కాదు 2 ఇన్నింగ్స్లోనూ శతకాలు బాదేశాడు. స్టార్ బ్యాటర్లు రాహుల్, పడిక్కల్, అభిమన్యు ఈశ్వరన్ విఫలమైన పిచ్పై అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడిన ఇన్నింగ్స్కు ఎంత విలువ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి ఇన్నింగ్స్లో భారత్ కేవలం 86 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులో నిలబడి సెంచరీ బాదాడు. జట్టుకు మంచి స్కోర్ అందించడంలో జురేల్దే కీలక పాత్ర. ఎక్కువసేపు తానే స్ట్రైకింగ్ తీసుకుంటూ టెయిలెండర్లతో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్లోనూ మరోసారి శతకం చేశాడు. కెప్టెన్ పంత్, హర్ష్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యాలతో భారత్ జట్టుకు భారీ స్కోర్ అందించాడు. సాధారణంగా రెడ్ బాల్ క్రికెట్తోనే ఆటగాడి నైపుణ్యం తెలుస్తోంది. జురేల్ అటు వైట్ బాల్ ఫార్మాట్లో అదరగొడుతూనే రెడ్ బాల్ క్రికెట్లోనూ తాను ఎంత విలువైన ఆటగాడినో నిరూపించుకున్నారు. సౌత్ ఆఫ్రికా ఏతో రెండో అనధికారిక టెస్టులో జురేల్ తొలి ఇన్నింగ్స్ 132, రెండో ఇన్నింగ్స్ 127 రన్స్ చేశాడు. రెండు ఇన్నింగ్స్లలోనూ అతడు నాట్అవుట్గా నిలిచాడు. సఫారీ పేసర్లు బౌన్సర్లతో ఇబ్బంది పెట్టిన చక్కని బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. జురేల్ సూపర్ ఫామ్ ఇప్పుడు కోచ్ గంభీర్కు తలనొప్పిగా మారింది. వరుసగా 2 సెంచరీలతో తుది జట్టులో అతనికి చోటు ఇవ్వాల్సిన పరిస్థితి తెచ్చాడు. ఇంతకుముందు విండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లోనూ జురేల్ శతకం బాదాడు. ఇప్పుడు వరుసగా 2 శతకాలు చేసిన తర్వాత తుది జట్టులో ప్లేస్ ఇవ్వకుంటే మాత్రం గంభీర్పై తీవ్ర విమర్శలు రావడం ఖాయం. దేశవాళీ క్రికెట్ ఫామ్ ఆధారంగానే జట్టు ఎంపిక ఉంటుందని గతంలో పలుసార్లు చెప్పిన గంభీర్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ పంత్కు బ్యాకప్ వికెట్ కీపర్ జురేల్ను ఎంపిక చేసింది. పంత్ గాయం నుంచి కోలుకొని వచ్చేయడంతో తుది జట్టులో చోటు కష్టమే అనుకున్నారు. అయితే వరుసగా 2 సెంచరీలు బాదిన జురేల్ను ఇప్పుడు నితీష్ రెడ్డి ప్లేస్లో స్పెషలిస్ట్ బ్యాటర్గా తీసుకునే అవకాశం ఉంది. నిజానికి భారత్ టెస్ట్ జట్టులో నితీష్ రెగ్యులర్ ప్లేయర్గా ఉన్నాడు. అయితే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ సొంతగడ్డపై జరుగుతూ ఉండడం, స్పిన్ పిచ్లపై నితీష్ లాంటి మీడియం పేస్ ఆల్రౌండర్ అవసరం లేకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ ప్లేస్కు జురేల్ ఎత్తిపెట్టాడని భావిస్తున్నారు.